Hello my dear students, welcome all of you, welcome back to my YouTube platform. Guys, first of all, నిన్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రికాషనరీ వీడియో చేశాను. చాలామందికి ఆ వీడియోలో చెప్పిన పాయింట్స్ చాలా హార్ట్ఫుల్గా నచ్చాయి. సో కమెంట్స్ చూస్తే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చెప్పినట్లుగా సో 6 months లోపు టైం వేస్ట్ చేయకుండా బుక్ లిస్ట్ ఏదైతే చెప్తానన్నానో ఆ బుక్ లిస్ట్ గురించి ఇవాళ వీడియో చేస్తున్నాను. అండ్ ఈ స్ట్రాటజీ ఈ 6 monthsలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ స్ట్రాటజీ వీడియో వీలైనంత త్వరగా చేస్తాను. ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్లో ఉంది. సో ఇంకా ఎగ్జామినేషన్కి సంబంధించి పాలిటీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్. అండ్ బుక్ లిస్ట్ గురించి పర్టికులర్గా ఈ వీడియో. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో వెళ్ళే కంటే ముందు మళ్ళీ ఒక ప్రికాషన్ చెప్తున్నాను. నేను గత 8 yearsగా పాలిటీ సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నాను డిఫరెంట్ ఆస్పిరెంట్స్కి. నాకున్న ఎక్స్పీరియన్స్లో, నాకున్న రిలేషన్లో డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి ఒక బుక్ డిస్ప్లే చేసే ముందు ఏదో నాకు తోచినట్లుగా ఏదో రివ్యూస్ చూసి పెట్టినట్టు కాకుండా ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసే ఈ బుక్ లిస్ట్ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి, నేను చెప్పిన బుక్ లిస్టే పర్ఫెక్ట్, ఇవే 100% ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్పను. సో అంటే నా ఒపీనియన్లో నేను చేసిన రీసెర్చ్లో ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. అయితే ఆల్రెడీ కొంతమంది పర్చేస్ చేసుకొని ఉంటే డెఫినెట్గా అవి కూడా మంచి బుక్సే, నేను కాదనను. ఎందుకంటే ఎవరు ఏ బుక్ రాసినా కూడా దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పడం కాకపోతే అన్ని బుక్ లిస్ట్ ఇస్తే ఇంకా ఎందుకు సార్ మీరు చెప్పి అని నాకంటారు. కాబట్టి ఒక సబ్జెక్ట్కి ఒకే బుక్ని, అంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, నాట్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ ఫర్ తెలుగు, 2 స్టాండర్డ్ బుక్స్, ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి స్టాండర్డ్ బుక్స్ ఏమున్నాయో అవన్నీ కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఓకే, సో గైస్, ఈ వీడియోలో మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఇండియన్ పాలిటీ. అండ్ గైస్ ఇంకొకటి, ఆ బుక్ లిస్ట్ కూడా అన్ని స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ద థింగ్ ఏంటంటే ప్రయారిటీస్ పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ మూమెంట్, తర్వాత ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, పాలిటీ, దెన్ హిస్టరీ, దెన్ సొసైటీ, ఇలా ప్రయారిటీ పెట్టుకోండి. అన్ని బుక్స్ తీసుకొచ్చుకొని ఒకేసారి కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకండి. మీకు ఆల్రెడీ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ బుక్స్ని చెప్పాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా ఈ బుక్స్కి వెళ్ళకుండా మీరు అంతకుముందు ఏవైతే నోట్స్ చూసారో ప్రతి ఫ్యాకల్టీ క్లాస్ నోట్స్ చాలా డీటెయిల్డ్గా మల్టిపుల్ బుక్స్ రిఫర్ చేసుకొని నోట్స్ చెప్తారు. సో ఫస్ట్ నోట్స్ చదవండి. ఆ నోట్స్ అయిపోయిన వెంటనే దానికి ప్యారలల్గా స్టాండర్డ్ బుక్ చదవండి, ఒకే స్టాండర్డ్ బుక్. ఓకేనా? ఇప్పటి వరకు ఏం స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకొని అంటే కొనుక్కొని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా గుడ్డిగా ఈ బుక్ లిస్ట్ని ఫాలో అవ్వండి. ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ కొనుక్కొని ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఈ బుక్స్ మంచిదా కాదా. 99% మీరు కొన్న బుక్స్ అన్నీ మంచివే. ఓకే, ఇంకా డౌట్ ఉంటుంది, వాళ్ళ కోసం కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి అని చెప్పి చెప్తున్నాను. ఓకే గైస్, సో ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్, ఇది 2 languagesలో ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్లో ఉంది, ఇండియన్ పాలిటీ. సో చూడండి, ఈ బుక్ గ్రూప్ 2కి, ఈ బుక్ సివిల్ సర్వీసెస్కి, ఈ బుక్ కానిస్టేబుల్కి, ఎస్ఐకి అన్నట్టు లేదు. క్వశ్చన్స్ దాదాపుగా ప్రతి ఎగ్జామినేషన్లో డెప్త్గా ఇస్తున్నారు. సో ఈ బుక్ మాత్రమే కానిస్టేబుల్, ఈ బుక్ మాత్రమే సివిల్స్ అన్నట్టు మాత్రం పెట్టుకోకండి, ప్రతి బుక్లో కంటెంట్ ఉంటుంది. ఓకే, సో ఇండియన్ పాలిటీ, సో లక్ష్మీకాంత్ మీకు 2 కనిపిస్తాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ తెలుగు మీడియంలో ఆల్రెడీ లక్ష్మీకాంత్ బుక్ ఉంది. అండ్ మనకు కృష్ణ ప్రదీప్ సార్ రాసిన విన్నర్స్ పబ్లికేషన్లో ఉన్న కృష్ణ ప్రదీప్ సార్ రాసిన భారత రాజ్యాంగ వ్యవస్థ, ఇది కూడా ఇండియన్ పాలిటీకి చాలా చక్కగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మీడియంలో లక్ష్మీకాంత్కు మించి మంచి బుక్స్ పెద్దగా ఏం లేవు. సో తెలుగు మీడియంలో మాత్రం లక్ష్మీకాంత్, ఒకవేళ అది కాకుండా ఇంకా ఏది అంటే మాత్రం కృష్ణ ప్రదీప్ సార్ రాసిన 21st century చైర్మన్ సార్ రాసిన విన్నర్స్ పబ్లికేషన్లో ఉన్న ఇండియన్ పాలిటీ బుక్ చదవండి. ఓకే, సో ఇది ఇండియన్ పాలిటీకి సంబంధించి. నెక్స్ట్ సో సొసైటీ, ఇందులోంచి కూడా 50 marks ఉన్నాయి. ఇది తెలుగు అకాడమీ. సో చూడండి, తెలుగు అకాడమీ అంటే అకాడమిక్ బుక్స్ అనుకుంటాం, కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సిరీస్ అని చెప్పి తెలుగు అకాడమీ సొసైటీ బుక్ 2 ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో ఉంది అండ్ ఇది తెలుగు మీడియంలో ఉంది. ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ మొత్తం పోస్ట్ చేస్తాను, మీరు అంతగా భయపడకండి. అంటే అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇవంతా కూడా పీడిఎఫ్ షేర్ చేస్తాను, నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు ఆ పీడిఎఫ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో గైస్, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. తెలంగాణలో పేపర్ 2లో పాలిటీ, సొసైటీ, హిస్టరీ 3 ఉంటాయి. సో పాలిటీ, సొసైటీ డిస్కస్ చేసాం. అండ్ ఇండియన్ హిస్టరీ చూడండి, ఇండియన్ హిస్టరీకి చాలా కంటెంట్ ఉంటుంది, కానీ
అందులో అంత మనం చదివిన కంటెంట్లోంచి అన్ని మార్క్స్ పెట్టాలి అని అనుకుంటే జనరల్గా అది తప్పని అనుకోవచ్చు. చాలా డెప్త్ ఉంటుంది, కానీ వచ్చే మార్కులు చాలా తక్కువ. బట్ ఉన్నప్పటికీ కూడా ప్రామాణికంగా అనిపించినవి ఇంగ్లీష్ మీడియంలో. సో కరీం సార్ రాసిన బుక్ ఉంది ఇండియన్ హిస్టరీకి, అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ తెలుగులో విన్నర్స్ పబ్లికేషన్స్కి సంబంధించిన సీనయ్య సార్ రాసిన బుక్ ఉంది. ఈ రెండు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కరీం సార్ బుక్ని, తెలుగు మీడియం వాళ్ళు సీనయ్య సార్ బుక్ని ఫాలో అవ్వచ్చు. సో ఎందుకంటే ఇందులో కూడా కొన్నిసార్లు కొంతమంది డెప్త్గా లేవంటుంటారు, కానీ మనకున్న టైంలో ఇవి చదవడానికి సో దిస్ విల్ బి ద బెస్ట్ స్ట్రాటజీ. ఇంకొకటి, ఇంగ్లీష్ మీడియంలో మళ్ళీ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఇంకా మంచి బుక్స్ ఉన్నాయంటారు. ఇదే కాదు, ఇంతకంటే మంచి బుక్స్ కూడా ఉంటాయి. బట్ నా ఒపీనియన్లో ఎగ్జామినేషన్ టైంలో పెట్టుకొని ఇది చదవాలి అని చెప్తున్నాను. సో ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇది చాలా చాలా బాగుంటుంది, పూనం దలాల్ అండ్ దాహియా అని చెప్పి, పూనం దలాల్ దాహియా. సో ఇందులో ఓన్లీ ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే స్పెక్ట్రమ్, ఇది చాలా థిక్ బుక్. అంటే ఈ రెండు బుక్స్ చదవడానికి చాలా చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. కొంతమంది ఎవరైతే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియం బుక్ సరిపోదు అనుకున్న వాళ్ళకు నేను జస్ట్ చెప్తున్నాను, ఈ బుక్స్ ఫాలో అవ్వండి. సో ఇంగ్లీష్ మీడియంకి ఏన్షియంట్ అండ్ మెడివల్ ఇండియా, పూనం దలాల్ దాహియా, అండ్ మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్. తెలుగు మీడియం వాళ్ళు సింపుల్గా సీనయ్య బుక్ ఫాలో అవ్వండి. సార్ చాలా చాలా బాగా రాశారు. యూ కెన్ జస్ట్ బ్లైండ్లీ గ్రో త్రూ దట్ బుక్. ఓకేనా? నెక్స్ట్ గైస్, ఇంతకుముందు చెప్పినట్టు ఇది నా టెలిగ్రామ్ ఛానల్. సో మీరు రోహిత్స్ అనాలిసిస్ అని చెప్పి టెలిగ్రామ్లో సెర్చ్ చేసిన మీకు ఇది కనిపిస్తుంది, బెస్ట్ ప్లేస్ టు ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి. ఇది మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే మీకు ఇంకా దొరకకపోతే నాకు వాట్సాప్ చేయండి, 9110556858. సో వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, బుక్ లిస్ట్ పీడిఎఫ్ అని చెప్పి మీకు బుక్ లిస్ట్ పీడిఎఫ్ పంపిస్తాను. ఓకేనా గైస్? నెక్స్ట్ సొసైటీ. అండ్ గైస్, ఇంతకంటే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పాలిటీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఐ టాట్ ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో నోట్స్ డీటెయిల్గా నా దగ్గర ఉన్నాయి, నోట్స్ పీడిఎఫ్. సో ఎవరెవరికైతే కావాలో వాళ్ళు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఆల్రెడీ చాలామంది దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఉంది నా వాట్సాప్ నంబర్, నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇంకా ఎవరికైనా ఆ బుక్ దొరకకపోతే, ఎందుకంటే ఆన్లైన్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నా పాలిటీ క్లాసెస్ విన్నారు. సో కాకపోతే వాళ్ళకి ఇంకా నోట్స్ అందకపోయి ఉండకపోవచ్చు. సో వాళ్ళు నాకు ఇక్కడ వాట్సాప్ చేయండి, మీకు పీడిఎఫ్ పంపిస్తాను. నా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇది నా టెలిగ్రామ్ ఛానల్ రోహిత్స్ అనాలిసిస్ అని ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ కూడా రోహిత్స్ అనాలిసిస్. మీరు దీన్ని ఫాలో అయినా కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, సో ఇది తెలంగాణ హిస్టరీ. సో సొసైటీ కాదు, హిస్టరీ. ఇండియన్ హిస్టరీ చూసాం, ఎందుకంటే పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కూడా ఉంది. అండ్ పేపర్ 1లో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉంది తెలంగాణకు సంబంధించి. సో ఈ రెండు కవర్ కావడానికి మీరు ఎస్ రాజు, అంటే రాజు పబ్లికేషన్, రాజు సిరీస్ అని ఉంది. సో మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉంది అండ్ ఇదే బుక్ తెలుగు మీడియంలో కూడా ఉంది. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, నేను పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. సో ఎస్ రాజు తెలంగాణ హిస్టరీ. సో సామాజిక సాంస్కృతిక చరిత్ర, సో కల్చర్ ఉంటుంది అండ్ అలాగే సొసైటీ, సో అంటే హిస్టరీకి సంబంధించిన సోషో కల్చరల్ హిస్టరీ రెండు ఉంటాయి. మీరు ఏది ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, తెలుగుకి తెలుగు మీడియం. నెక్స్ట్ ఎకానమీ, వన్ ఆఫ్ ద టఫెస్ట్ అని చాలామంది ఆస్పిరెంట్స్ ఫీల్ అవుతారు. సో మంచి బుక్స్ సోర్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో చాలామంది రమేష్ సింగ్ ఫాలో అవుతూ ఉంటారు ఇండియన్ ఎకానమీకి. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ నితిన్ సింఘానియా అంటే ఓన్లీ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అనుకుంటారు. బట్ ఎకానమీలో కూడా ఉంది. ఇండియన్ ఎకానమీ చాలా బ్యూటిఫుల్గా, చాలా డీటెయిల్డ్గా ఉంది. ఒకవేళ టైం సరిపోతుంది, నాకు డీటెయిల్డ్ నాలెడ్జ్ కావాలనుకుంటే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇండియన్ ఎకానమీ, నితిన్ సింఘానియా. సిలబస్ని కరెక్ట్ చేస్తూ ఏమేమి ఉన్నాయో దాన్ని చదివితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ. సో ఇది తెలుగు అకాడమీ వారు రాశారు, తెలుగు అకాడమీ. సో ఇందులో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తగ్గట్టు ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ తెలంగాణ, ఇవి ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంలో కాదు. అండ్ తెలుగు మీడియంలో మీరు చూస్తే సేమ్ తెలుగు అకాడమీ వాళ్ళే. సో భారత ఆర్థిక వ్యవస్థ అండ్ అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి డీటెయిల్గా రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ 75, తెలంగాణ ఎకానమీ 75 మార్క్స్కి ఉంది. సో దట్ ఈస్ వై మీరు దీన్ని ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవి మాత్రమే కాకుండా మనకు చౌటి ప్రభాకర్ సార్, మీ అందరికీ తెలిసిందే, చౌటి ప్రభాకర్ సార్ ఎకానమీ బుక్ని లాంచ్ చేయబోతున్నారు. ఓకే, సో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో తెలంగాణ ఎకానమీ తెలుగు మీడియంలో ఉంటుంది అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియంలో కూడా బుక్ ఉండబోతుంది. సో దట్ ఈస్ వై మీరు జస్ట్ ఒక 10-15 డేస్లో బుక్ లాంచ్ అవ్వబోతుంది. చౌటి ప్రభాకర్ సార్ ఛానల్ ఎలాగా చాలామంది ఫాలో అవుతుంటారు, మీకు దాంట్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. నా యూట్యూబ్ ఛానల్లో కూడా రోహిత్స్ అనాలిసిస్లో కూడా యూట్యూబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నేను కూడా చెప్తాను. సో తెలంగాణ ఎకానమీ చౌటి సార్ది రాబోతుంది. ఓకేనా గైస్? నెక్స్ట్
సో వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకేనా గైస్, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ ఉద్యమ చరిత్ర. సో ఇది కూడా ఎస్ రాజు ఫాలో అవ్వండి. మార్కెట్లో నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో బుక్స్ కొనుక్కొని ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద ఫ్యూ బెస్ట్ థింగ్స్. ఓకే, అన్నీ బెస్ట్ బుక్సే, అన్ని బుక్స్ నేను రాయలేను కాబట్టి ఒకటే బుక్ మీకు సజెస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. మీరు సజెస్ట్ చేశారు కదా ఇదే బెస్ట్ బుక్ కూడా కావాలంటే మీరు ఆల్రెడీ కొనుక్కున్న బుక్స్, ఆల్రెడీ చదువుకున్న బుక్స్ని మార్చుకొని ఇవి మాత్రం కొనుక్కొని మీ టైం వేస్ట్ చేయకండి. ఇది ఓన్లీ మీకు ఒక ఫ్రెండ్గా, మీకు ఒక బ్రదర్గా, నేను ఒక ఫ్యాకల్టీగా నాకు చాలామంది స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కొన్ని గంటల పాటు కూర్చొని ఈ పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. సో దట్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. సో అందుకోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లో కూడా ఎస్ రాజు బుక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అంటే ఇది మళ్ళీ రీజనల్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ పేపర్ 1లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం వెళ్ళండి అని చెప్పాను కాబట్టి లాస్ట్కి జోగ్రఫీ తీసుకున్నాను. ఇండియన్ జోగ్రఫీకి ఇంగ్లీష్ మీడియం బుక్స్ చాలా చాలా అరుదు, అసలు లేవనే చెప్పాలి, లేకపోతే చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. బెస్ట్ ఎన్సీఆర్టీస్ చదవండి, చాలా సన్నగా ఉంటాయి, చాలా థిన్గా ఉంటాయి బుక్స్, మీరు చదవగలుగుతారు. లేదు అంటే ఏదైనా బెస్ట్ ఫ్యాకల్టీ నోట్స్ చదవండి. అండ్ తెలంగాణ రీజనల్ జోగ్రఫీ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు అకాడమీ బుక్ ఉంది. అండ్ అలాగే విన్నర్ పబ్లికేషన్ జగన్మోహన్ రెడ్డి సార్ రాసిన ఇండియా, వరల్డ్ అండ్ తెలంగాణ జోగ్రఫీ, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది బుక్. ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు, తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే ఎస్, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఇప్పుడు తెలంగాణ ఇండియన్ ఎకానమీ ఇవన్నీ చూస్తారు కదా, ఈ ఇండియన్ ఎకానమీ ఇవన్నీ చూసిన తర్వాత సో ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని ఖచ్చితంగా వస్తుంది. ఆ సోషో ఎకనామిక్ అవుట్లుక్లోంచి కరెంట్ అఫైర్స్ లేకపోతే పాలసీస్, స్కీమ్స్, తెలంగాణ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అందులో నుంచి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ని ఖచ్చితంగా చదవండి. సో దాంతోపాటు అంటే అడిషనల్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ బుక్స్తో పాటు తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ని కూడా చదవండి. సో అండ్ ద నెక్స్ట్ సో మీకు చెప్పినట్లయితే తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ ఇండియన్ జోగ్రఫీ అండ్ నెక్స్ట్ ఫైనల్లీ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సేమ్ అగైన్ విన్నర్స్ పబ్లికేషన్లో ప్రసన్న హరికృష్ణ సార్ రాసిన బుక్ ఉంది. సో అండ్ దీంతో పాటు సి హరికృష్ణ సార్ కూడా బుక్ రాశారు. సో ఆ బుక్ కూడా మీరు బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బుక్. అండ్ కోఇన్సిడెంటల్గా రెండు హరికృష్ణనే. సో ఒకటి ప్రసన్న హరికృష్ణ సార్, ఇంకొకటి సి హరికృష్ణ సార్, రెండు బుక్స్ కూడా బాగుంటాయి. విన్నర్స్ పబ్లికేషన్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అండ్ ఇక్కడ సో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇది కూడా ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. ఇది మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇవి గైస్ మొత్తం నేను చెప్పాలనుకుంటుంది, నేను మీకు షేర్ చేయాలనుకున్న బుక్ లిస్ట్. సో దట్స్ ఇట్. సో చాలామంది సో నేనేం సుత్తి లేకుండా ఒక ప్రికాషన్ ఇచ్చి మీకు బుక్ లిస్ట్ ఇచ్చాను. సో ఈ 6 monthsని చాలా బెస్ట్గా యూటిలైజ్ చేసుకోండి. సో దట్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ గైస్ నా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఇంకా చాలామందికి నేను కూడా తెలియాలి. సో నేను చేస్తున్న వీడియోస్ మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి సంబంధించిన వీడియో డెఫినెట్గా చేస్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా డీటెయిల్డ్గా బుక్ లిస్ట్ ఇదే రెఫరెన్స్లో చెప్తుంటాను. ఓకే అండ్ పాలిటీ చౌటీస్ ఎకానమీ యాప్లో పాలిటీ నా ఇంగ్లీష్ మీడియం సిరీస్ ఉంది అండ్ తెలుగు మీడియం వీడియో క్లాసెస్ ఉన్నాయి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో చూసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కోర్సెస్ ఉంటాయి. అండ్ అలాగే నేను స్టూడెంట్స్కి ఇచ్చిన హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా డీటెయిల్గా ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో చాలామందికి హ్యాండ్ రిటన్ నోట్స్ ఆల్రెడీ వచ్చి ఉంది. ఇన్ కేస్ ఇంకా హ్యాండ్ రిటన్ నోట్స్ రాకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం హ్యాండ్ రిటన్ నోట్స్ పోస్ట్ చేశాను. లేదు అనుకుంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను కూడా మీకు పర్సనల్గా పంపిస్తాను. సో టైంని బట్టి ఇస్తాను, వెంటనే రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ వెయిట్ ఫర్ మీ. ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ మెసేజ్ పెట్టండి. బట్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పాలిటీ సపరేట్ నోట్స్ ఉన్నాయి, దాన్ని కూడా మీకు పంపిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ లెక్చర్ 6 months స్ట్రాటజీతోని మళ్ళీ మీ ముందుంటాను. ఈ లోపు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ పాలిటీలో ఏదైనా టాపిక్ చెప్పాలన్నా కూడా మెసేజ్ పెట్టండి, డెఫినెట్గా నేను మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ గైస్.